నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ప్రసంగంలోనూ కేసీఆర్ పేరును ప్రస్తావిస్తూ కేసీఆర్ జపం చేస్తున్నారని ఆమె విమర్శించారు. కాళేశ్వరం ఒక గొప్ప ప్రాజెక్ట్ అని, సుందిళ్ల బ్యారేజ్ ద్వారా రైతులకు నీరందుతోందని ఆమె అన్నారు. కాళేశ్వరంపై రాజకీయం చేస్తూ అసెంబ్లీలో చర్చ పెట్టడం సరైంది కాదని ఆమె పేర్కొన్నారు. అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అధికార పార్టీలా వ్యవహరించాయని ఆమె విమర్శించారు. రైతులు ఎరువుల కోసం ధర్నాలు చేస్తున్నా, వరద నష్టాలు జరుగుతున్నా అసెంబ్లీలో ఆ సమస్యలపై మాట్లాడకుండా రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తోందని ఆమె అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ ఉనికిని లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆమె ఆరోపించారు. అయితే కేసీఆర్ స్థాయిని ఎవరూ తగ్గించలేరని, తెలంగాణకు ద్రోహిగా రేవంత్ రెడ్డి మిగులుతారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిపక్షమైనటువంటి మమ్మల్ని ఆరోపణ వేసుకుంటేనే మిమ్మల్ని ఏం చేయాలో మీరే చెప్పండి అని చెప్పేసి అంటున్నారంటే ఏ స్థాయి ముఖ్యమంత్రి గారు విచారించో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. నిజం కూడా వేయాలనుకుంటే నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, కానీ కావాలని మరి దాంట్లో ఎటువంటి తప్పు లేవు అని చెప్పేసి తెలిసినా కావాలని చెప్పేసి మరి తప్పుడు రిపోర్ట్ని ఇప్పించి ఆ తప్పుడు రిపోర్ట్ని బేస్ చేసుకొని ఈరోజు మళ్ళీ సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజం కూడా తెలంగాణకు ఒక జలసిరి, రైతులందరూ కూడా ఒక కల్పదేవి, కామదేవి, ఎండిపోయినటువంటి బీడు భూములకు సాగునీరు అందించినటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్. రైతులందరి పంటలన్నీ కూడా సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం ఏదైతే సాగునీరు కోసం పోరాటం చేసి మరి ఆ రోజు తెలంగాణ సాధించుకున్నామో దాన్ని నిజం చేయడానికి కంకణ బదులైనటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో మరి ఇది ఒక పెద్ద ఎత్తిపోతుల ప్రాజెక్ట్ అని చెప్పేసి డిస్కవరీ ఛానలే గొప్పగా చెప్పినటువంటి ప్రాజెక్ట్ అది. సుప్రీంకోర్టులో కూడా మరి ఇది ఒక గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రశంసించినటువంటి సందర్భాలను కూడా నేను తెలుస్తాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక 3 బ్యారియర్స్, 15 రిజర్వాయర్స్, 19 సబ్స్టేషన్స్, 21 భావిస్తా ఉన్నారు. నిన్న బీజేపీ వాళ్ళు కూడా ఏకపక్షంలో మరి కాంగ్రెస్ పార్టీకి ఒత్తాస పలుకుతూ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సిబిఐ అంటే తప్పు అని చెప్పేసి ఎక్కడైతే ప్రతిపక్షం ఉంటారో, ఎక్కడైతే వాళ్ళకి అనుకూలంగా లేదు వాళ్ళనే పంపిస్తారని చెప్పి మాట్లాడి ఒక్క రోజులోనే మాట మార్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. బీజేపీకి పనిచేస్తున్నారా, లేకుంటే రాహుల్ గాంధీ గారు మరి ఏదైతే వ్యతిరేకిస్తున్నారో మన ఇన్ టైంలో మనం కనుక యూరియా సరఫరా చేయకపోతే వారికి మొత్తం కూడా నష్టం జరుగుతుంది. ఇప్పటికే టైం దాటిపోయిందని చెప్పేసి రైతులు కూడా గొడవ వేస్తుంటే దానిపైన చర్చిస్తాం అసెంబ్లీలో అంటే దానిపైన మాట్లాడతలేదు. వరదల గురించి మాట్లాడదామంటే వరదల గురించి మాట్లాడలేదు. 42% జీవో ఇచ్చింది, చాలా సంతోషం. కానీ ఆ 42% రిజర్వేషన్ కూడా మరి దానికి లీగల్గా అథెంటిక్ ఉంటేనే అది న్యాయం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా చెయ్యాలి అని చెప్తే మళ్ళీ అది దాంట్లో కూడా ఏకపక్షంలో కేటీఆర్ గారు కూడా నేను స్పష్టంగా అడగడం జరిగింది. ఏమని, మేము మొన్న ఆర్డినెన్స్కే సంతకం పెట్టినటువంటి గవర్నర్ గారు ఈ బిల్ పైన సంతకం పెడతానా అని చెప్పేసి అడుగుతారు. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్, సీతక్క గారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మరి నిజంగా కూడా పెట్టిస్తే చాలా సంతోషం. రానున్నటువంటి స్థానిక సంస్థలు దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా ఏదో ఆర్భటం చేయాలని ఏదేదో తాపత్రయపడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ బదనం చేయాలని, బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి దూరం చేయాలని చెప్పేసి ఆలోచనతో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు చేసినటువంటి ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలు కానీ, రైతు వ్యతిరేక విధానాలు కానీ, మరి అదేవిధంగా నిరుద్యోగ వ్యతిరేక విధానాలు, ఉద్యోగ వ్యతిరేక విధానాలు కానీ, మహిళా వ్యతిరేక విధానాలు కానీ, మరి అదేవిధంగా విద్యార్థి వ్యతిరేక విధానాలు కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా
వారికి బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం ప్రజలు తీసుకున్నారు. వారికి ఎవరితో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, అన్నీ చూస్తున్నారు. అన్నీ చూసిన తర్వాత ఈ కేసీఆర్ గారే బెటర్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏ రోజుకైనా కాళేశ్వరంలో మరి మన రైతులకు ఒక లైఫ్ లైన్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి